వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 966 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. గ్రామంలోని పురుషులు మహిళలు అందరూ నడుచుకొని కొంత దూరం వచ్చేసరికి సాయి ఎద్దుల బండి మీద అలా ఒక వంటికాలి చక్రం ఉన్న బండిని నడుపుకుంటూ రావడం కనిపిస్తుంది. వెంటనే మహల్సపతి గారు అలాగే పాటిల్ గారు చూస్తుంటే ఇది సాయి యొక్క మహత్యం అనుకుంటాను అనగా వెంటనే సాయి, ఇందులో నా మహత్యం ఏమీ లేదు, నేను మార్గంలో ఇలా ఎద్దుల బండితో వస్తూ ఉండగా అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అనగా వెంటనే తాత్య, సాయి మేము మీకు సహాయం చేస్తాము ఈ ఎద్దుల బండికి ఆ చక్రాన్ని బిగించడంలో అని అంటారు. వెంటనే సాయి, నేను చెప్పాను కదా తాత్య, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని అంటారు. ఇంతలో తాత్య, సాయి ఎందుకంత మొండి పట్టుకొని కూర్చున్నారు, అసలు ఏం జరిగిందని, మేము మీకు సహాయం చేస్తామంటున్నా కూడా ఏ పనిలోనూ మమ్మల్ని దూరనివ్వడం లేదు, అసలు ఏమిటి విషయం అనగా సాయి, నేను చెప్పాను కదా తాత్య, నా పని నేను చేసుకోగలను, నా పనిలో ఎవ్వరూ నాకు ఎటువంటి విధంగానూ సహాయం చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇంతలో మహల్సపతి గారు, సాయి మీరు ఇలా ప్రవర్తించడం మాకు చాలా బాధాకరంగా ఉంది, మీరు ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారు, అసలు ఎందుకు మా సహాయం తీసుకోవడం లేదు అనే విషయాలన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, దయచేసి మా వల్ల ఏదైనా పొరపాటు జరిగినట్టయితే మాకు తెలియపరచండి అని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో దాబోల్కర్ గారు అలాగే తన తమ్ముడితో పాటు అటువైపుగా వెళ్తూ ఇక్కడ జరుగుతున్న సంభాషణ చూసి అలాగే అక్కడే నుంచొని ఏం జరగబోతుందా అని తీక్షణంగా చూసే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. ఇంతలో సాయి, మహల్సపతిజీ నేను చెప్పాను కదా నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని అంటారు. ఇంతలో అక్కడ ఉన్న పురుషులు మహిళలు వారంతా, సాయి దయచేసి తెలియపరచండి, మీరు ఇలా చెప్పడం మాకు నచ్చడం లేదు, అలాగే చాలా బాధగా అనిపిస్తుంది, ఒక్క చక్రంతో మీరు ఈ బండిని నడుపుకొని ఇక్కడి నుంచి ఎలా తీసుకొని వెళ్ళగలుగుతారు, అది అసంభవం కదా అనగా వెంటనే సాయి, కానీ తాత్య మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టండి, అది ఏమిటి అంటే ఇంట్లో ఆడ మగ అని ఇద్దరు ఉంటారు, దాంపత్యం అనేది ఒక మగ ఆడకి సంబంధించింది, మీరు ఒక్కరే వెళ్ళి ప్రతిరోజు పొలం పనులని అలాగే ఇతర వ్యాపారాలు ఇలా అన్ని పనులు చేస్తూ ఇంటిని మీరు ఒక్కరే నడపగలిగినప్పుడు ఒంటికాలి చక్రంతో నేను ఈ బండిని నడపగలను కదా, ఇప్పుడు దీనికి 2 చక్రాలు కావాలని మీరు ఎలా అయితే చెప్పగలుగుతున్నారో అదేవిధంగా జీవితం అనేది సుఖంగా సంతోషంగా సాఫీగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ఇద్దరు కలిసి సంభాషించాలి, 2 కాళ్ళ చక్రంలాగా ఒక ఎద్దుల బండికి మీరు అందరూ ఒకటిగా ఉండాల్సి ఉంటుంది, ఏ ఒక్క చక్రం సరిగా లేకపోయినా కూడా ఎద్దుల బండి నడవడం ఎంత కష్టమో, ఒకరు బాధపడుతూ ఉంటే ఇంట్లోని మరొకరు పని చేయడం కూడా అంతే కష్టమవుతుంది. నిజానికి మీరు అందరూ నేను ఇలా ఎద్దుల బండి ఒక చక్రంతో రావడాన్ని చూడలేక సహాయం చేయడానికి ముందుకు రావడానికి సిద్ధపడ్డారు, కానీ మీ భార్యలు మీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు నైపుణ్య శిక్షణ తీసుకుంటూ ఇంటి పనుల్లో కొంచెం ఏదైతే వాళ్ళు ఇంతకు ముందు కంటే తక్కువ పని చేయడం మొదలుపెట్టారో అంత మాత్రం దానికి మీరు వాళ్ళని నిందించడం మొదలుపెట్టారు, వాళ్ళని అనరాని మాటలు అన్నారు, వారిని పూర్తిగా నైపుణ్య శిక్షణకి దూరం చేసే ప్రయత్నం చేయబోయారు. ఒకటి ఆలోచించండి, వాళ్ళు నైపుణ్య శిక్షణ తీసుకుంటుంది వాళ్ళ సొంత లాభం కోసమా, లేదు కదా, కుటుంబం కోసమే కదా, కుటుంబం చక్కగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద చేయి చాచకూడదన్న ఉద్దేశంతోనే వారు నైపుణ్య శిక్షణ తీసుకొని మీకు కుటుంబ పోషణకి కావాల్సిన డబ్బుని వారు చేతనైనంత సహాయ రూపంలో అందజేయాలి, ఏదో ఒక ఉపాధి పొందాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. మరి మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని అనరాని మాటలు అని ఇలా బాధపడితే ఎలాగా, నిజంగా మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నది మనస్ఫూర్తిగా నిజమే అయినట్టయితే మొదట మీ కుటుంబ సభ్యులకి మీ అర్ధాంగికి సహాయం చేయండి, మీ వంతు సహాయం మీరు చేసినట్టయితే తప్పకుండా నేను సంతోషిస్తాను, మీ యొక్క జీవితంలో సగభాగం మీ భార్యకి
మీరు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? కేవలం ఆమె ఒక్కటే ఇంటి పనులు చేసుకోవడం సమంజసమని మీకు అనిపిస్తుందా? ఆమె మీకు ఆర్థికంగా చేయూతనివ్వాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఇంటి పనుల్లో ఆమెకి చేయందించడంలో తప్పేముంది? ఒకసారి ఆలోచించండి. భీమా, నీవు ఇంటికి వచ్చే అతిథులని చూసుకోవడం కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అది ఏదైనా పుస్తకంలో రాసి ఉందియా? లేదు కదా. అలాగే ఇకపోతే మహల్సాపతిజీ, మీరు చెప్పండి, కేవలం పిల్లల్ని చూసుకోవడం ఆడవారి బాధ్యత మాత్రమేనా? కాదు కదా, మగవారి బాధ్యత కూడాను. ఇకపోతే తాత్య, ఇంటికి నీరు తీసుకురావడం, ఇలాగే సరుకులు తీసుకురావడం, ఇంకా మిగతా బాధ్యతలు అన్నీ కేవలం ఆడవారికి మాత్రమే ఉంటాయా? పురుషులకి ఉండవా? సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చినంత మాత్రాన మీరు అరిగిపోతారా? లేదు కదా. ఇలా ప్రతి ఒక్క సమస్యని సాయి అక్కడ ఉన్న మగవారందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తారు. ఇప్పుడు మీ భార్యలు మీ కుటుంబంలో ఒక భాగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారికి మీరు చేయందించకపోతే మరి ఇక ఎవరందిస్తారు? మీరే వారిని ప్రోత్సహించకపోతే ఎవరు వారిని ప్రోత్సహిస్తారు? ఒకసారి ఆలోచించండి. మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి పనులన్నీ చేసి పెట్టి వారు ఇప్పటి వరకు అన్ని విధాలుగా సహకరించారు. మొట్టమొదటిసారి వాళ్ళు కూడా నైపుణ్య శిక్షణ తీసుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మీకు చేయందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. మరి అటువంటప్పుడు మీరు వారిని ప్రోత్సహించాలే కానీ ఇలా అవమానిస్తారా? వారు వారి స్వార్థం కోసం ఇవన్నీ చేసుకుంటున్నారా అని సాయి అలా వాళ్ళ అందరినీ ప్రశ్నించి ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ భార్యలు మీకు సహాయం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించగలిగినట్టయితే మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండేవారు కాదు అనగా వెంటనే మహల్సాపతి గారు, సాయి, మీరు ఈ కారణంతోనేనా మమ్మల్ని సేవ చేయనీయకుండా మమ్మల్ని దూరం పెడుతున్నారు అని అడుగుతారు. వెంటనే సాయి, నేను చెప్పాను కదా, మీరు నిజంగానే సహాయం చేయాలి అనుకున్నది నిజమే అయినట్టయితే మీ మనస్సాక్షిగా మీరు మొదట మీ కుటుంబంలోని మీ భార్యలకి మీరు ఒక భర్తగా సహాయం చేయండి. మీరు మీ భార్యకి అండగా ఉండండి. అలాగే మీ కుటుంబంలో అవసరమైన సమయంలో ఇంట్లోని పెద్దవారికి, ముసలివారికి, అలాగే పిల్లలకి మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీ వంతుగా మీరు సహాయం చేసినట్టయితే తప్పకుండా మీ కుటుంబాలని మీరు చక్కని స్థాయిలో ఉంచుకోగలుగుతారు. అలాగే కుటుంబానికి వారు మీకు ఆసరా అవ్వగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని శాసిస్తాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోండి అనగా మహల్సాపతి గారు అలాగే తాత్య వారంతా, సాయి, క్షమించండి, మేము తప్పు చేస్తున్న ఈ యొక్క దాన్ని తెలుసుకున్నాము, మీరు మాకు ఒక గుణపాఠం నేర్పించారు అని అలా వారంతా క్షమాపణ అడుగుతారు. తర్వాత సాయి, మేము ఇప్పటి నుంచి మా భార్యలకి మేము మా వంతుగా సహకారం అందజేస్తాము. మాకు మీరు ఈ రోజున తప్పుల్ని తెలియపరిచారు, ఒక్క అవకాశం ఇవ్వండి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. భార్యలందరూ కూడా సంతోషిస్తారు. ఇంతలో ఉన్నపలంగా అనుకోకుండా అలా ఈదురుగాలి విపరీతంగా రావడం మొదలవుతుంది. దుమ్ము ధూళి అంతా విచ్చలవిడిగా అలా పైకి లెగుస్తుంది. ఎవ్వరూ కళ్ళు తెరవలేని విధంగా దుమ్ము ధూళి మట్టి అంతా అలా పైకి విరజిమ్ముతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆకాశం నిండా మబ్బులు పడతాయి. ఉరుములు మెరుపులు అలా విపరీతంగా వాతావరణం అంతా చల్లబడిపోతుంది. వెంటనే అలా చిన్న చిన్న ఉరుములు మెరుపులు వస్తూ ఉండగా సాయి ఒక్కసారిగా తన జోలీలో నుంచి పట్టకర తీసుకొని అలా ఆకాశం వైపు చూపించే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆకాశంలో నుంచి ఒక మెరుపు మెరుస్తూ అలా కిందకి ఒక్కసారిగా వస్తుంది. వెంటనే ఆ మెరుపు కింద నేలని తాకకుండా సాయి తన పట్టకర్రతో అడ్డుగా పెడతారు. ఆ మెరుపుని సాయి ఆపుతారు. ఇంతలో సాయి, వెళ్ళండి, తక్షణం ఇక్కడి నుంచి ఎక్కడి వారు అక్కడ పక్కకు వెళ్ళండి అని పెద్దగా అరుస్తారు. వెంటనే అక్కడ ఉన్నవారంతా పురుషులు అలాగే మహిళలు చెరొక వైపు వెళ్ళిపోతారు. సాయి అలా కొంత సమయం వరకు శూన్యంలోనికి తీక్షణంగా చూసి ఆ తర్వాత
ఆ మెరుపుని నేలకి అలా గట్టిగా విసురుతారు. దానివలన నేల 2 భాగాలుగా చిట్లుతుంది. అలా ఒక మెరుపు వలన 2 భాగాలుగా చిట్లిన నేలని చూసి వెనక వైపు ఉన్న దాబోల్కర్ గారు అతని తమ్ముడు నిజంగా నిర్ఘాంతపోతూ ఇది భ్రమణ లేక నిజమా అని అలా 1కి 2 సార్లు వారిని చూసుకునే ప్రయత్నం చేస్తారు. అలా వారు అంటే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదనమాట. నిజంగానే నానా సాహెబ్ అలాగే దీక్షిత్లు చెప్పినట్టు చాలా గొప్ప వ్యక్తి. నేను ఇప్పటి వరకు ఇతన్ని సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. నేను గ్రహించిన దానికంటే ఇతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అలా నమస్కరిస్తూ ఉంటారు. గ్రామంలోని ప్రజలంతా సాయికి నమస్కరిస్తూ ఉండగానే ఇంతలో అలా ఆ వ్యక్తి దాబోల్కర్ గారు మనసులో నిజంగా ఇంత చిన్న గ్రామంలో ఇటువంటి గొప్ప మహిమలు మహత్యాలు కలిగిన వ్యక్తి ఉండడం చాలా తక్కువ. నిజానికి ఇతని యొక్క గొప్పతనం ఈ గ్రామం నుండి బయటికి చేరాలి. ఇతని యొక్క మంచితనం అలాగే ఇతని యొక్క సహాయ గుణం అందరికీ తెలియాలి. ఈ యొక్క విషయాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్నవారికి అలాగే ఈ విశ్వంలో ఉన్న వారందరికీ ఇతని యొక్క ఖ్యాతి ప్రఖ్యాతల ఖచ్చితంగా తెలియాలి. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు. ఎలాగైనా సరే ఇతన్ని నేను అందరికీ తెలియపరచాలి. ఈ వయసులో కూడా ఇతను అందరికీ సహాయం చేయాలి అని అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి ఇతనికి నేను ఎలాగైనా లిఖించి ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి ఇతని యొక్క మంచితనం గురించి అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు. కొంత సమయానికి సాయి ద్వారకామాయి వద్ద వత్తులు తయారు చేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి చేరుకొని తన యొక్క బాధ తెలియపరిచి, సాయి, నేను ఇప్పుడు పంట కోసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. కూలీలకి డబ్బులు ఇవ్వడానికి కూడా కనీసం నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి సహాయం చేయండి సాయి అనగా వెంటనే సాయి, చూడు, నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రంలోగా నీకు తప్పకుండా సహాయం అందుతుంది. నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ధైర్యంగా ఉండు అని సాయి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా ఒక వ్యక్తిని తీసుకొని అక్కడికి రామ చేరుకొని సాయికి నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే ఆ వ్యక్తి, సాయి, ఇతను దామోదర్ రావు, ఒక పెద్ద వ్యాపారవేత్త పూణేలో. ఇతను మిమ్మల్ని కలవడానికని మన గ్రామం వచ్చాడు. వెంటనే ఇక్కడ ద్వారకామాయి ఎక్కడ ఉందో చూపించమని అడగడంతో నేను ఇతన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను అని పరిచయం చేస్తారు. అతను అలా నమస్కరించి సాయికి ఎదురుగా కూర్చొని, చూడండి సాయి, నేను పూణే నుంచి వచ్చాను. నేను మీ యొక్క గొప్పతనం విన్నాను. అలాగే మీ యొక్క మంచితనం, మీరు అందరికీ సహాయం చేస్తారని విన్నాను. అందుకే నాకు కూడా మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశించి ఇక్కడికి వచ్చాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో రామ, సాయి, ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో సాయి, చెప్పు, నీకు ఏం సహాయం కావాలి, ఏమిటి నీవు కోరుకుంటున్నది అని అడుగుతారు. వెంటనే అతను, సాయి, నాకు సమస్తం ఉన్నాయి. నాకు దేనికి లోటు లేదు. నాకు ఒక మంచి కుటుంబం ఉంది, అలాగే వ్యాపారం ఉంది, బాగా సంపాదిస్తున్నాను. అలాగే నేను ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలా నేను సంతోషంగా ఉన్నాను. నేను కోరుకుంటున్నది అల్లా ఒకటే. నేను సంతోషంగా నా యొక్క కోరికలన్నింటినీ తీరుస్తున్న ఆ భగవంతుణ్ణి చూడాలనుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుణ్ణి చూసే అవకాశం నాకు లభించాలి అంటే అది కేవలం మీలాంటి గొప్పవారి వల్ల మాత్రమే సంభవం అవుతుంది. మీరు ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎవరికి ఏ విధంగా సహాయం చేశారనేవి కూడా నాకు కొన్ని తెలిసాయి. అందుకే నేను మీ మీద చాలా నమ్మకం పెట్టుకుని తప్పకుండా నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను అనగా వెంటనే సాయి, అలాగే దామోదర్, నేను నీకు సహాయం చేస్తాను. అంతకంటే ముందు ఇదిగో ఈ వ్యక్తి ఉన్నారు చూసారా, అతను చాలా సమయంగా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. అతనికి నా సహాయం అవసరం. అతను రేపు గ్రామ అధికారి అయిన కులకర్ణి సర్కార్ గారికి పన్ను కట్టాలి. ఆ పన్నుకి సరిపడా డబ్బు అతని దగ్గర లేవు. ఇంతవరకు అతను పంట కూడా కోయలేదు. ఆ పంటని కోసి కూలి వాళ్ళకి డబ్బులిచ్చి ఆ తర్వాత మిగిలిన డబ్బులో ఎంతో కొంత పన్నుని తీసుకొని వెళ్ళి
అతను వారి యొక్క అధికారికి చెల్లించాలి. ఇప్పుడు ప్రస్తుతం అతని సమస్య అనేది చాలా పెద్దది. అలాగే అతను నాకు వచ్చిన వెంటనే చెప్పాడు కాబట్టి నేను కూడా అతనికి మాట ఇచ్చాను, తప్పకుండా సహాయం చేస్తానని. ప్రస్తుతం ఇప్పుడు అతనికి ఇచ్చిన మాట ప్రకారం నేను అతనికి సహాయం చేయాలి. నీకంటే ముందుగా వచ్చాడు కదా, అతనికి సహాయం చేశాక నేను నీకు సహాయం చేస్తాను, అప్పటి వరకు ఉండు అని. తర్వాత బాలా, నీవు శ్యామ దగ్గరికి వెళ్ళి నేను 5 రూపాయలు అప్పుగా తీసుకురమ్మని చెప్పానని చెప్పు అని అలా తీసుకురమ్మని పంపిస్తారు. అలాగే అని బాలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇంతలో దామోదర్రావు, సాయి ఎలాగో ఈ పిల్లవాడు వెళ్ళి ఆ 5 రూపాయలు తీసుకువచ్చేలోగా ఖాళీగానే ఉంటారు కదా, మీరు నాకు బ్రహ్మని చూపించే ప్రయత్నం చేయవచ్చు కదా, నా పని కూడా త్వరగా పూర్తయిపోతుంది, నేను కూడా ఇక్కడి నుంచి త్వరగా పని ముగించుకొని పూణే వెళ్ళిపోవచ్చు, సాయి సహాయం చేయండి అనగా వెంటనే సాయి, చూడు నీకంటే ముందుగా ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను. అతను ఇప్పటికే చాలా పెద్ద సమస్యతో చిక్కుల్లో ఇబ్బంది పడుతున్నాడు. నేను అతనికి మాట ఇచ్చాను, ఆ మాటని నిలబెట్టుకోవడం నా బాధ్యత కదా. మొదట అతనికి ఇచ్చిన మాట ప్రకారం నేను అతన్ని పని పూర్తి చేసిన తర్వాత నీకు ఇచ్చిన మాటని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అని అంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.